హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక చిన్న కథతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఒక సింహము ఒక అడవికి రాజు. అయితే ఆ సింహము రోజు రోజుకి దాని ఆరోగ్యం క్షీణిస్తూ అంటే ముసలిది అయిపోతూ ఉంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అది వేరే జంతువులను వేటాడే శక్తి దానికి ఉండదన్నమాట. అయితే అప్పుడు అది ఏం చేస్తుందంటే వేరే జంతువుల దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగాలేదు, నేను నా వయసు కూడా క్షీణిస్తూ వస్తూ ఉంది, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, మీరు నా గృహ వైపు వచ్చినప్పుడు నన్ను పలకరిస్తూ ఉండండి, నేను ఇంకా ఎన్ని డేస్ ఉంటానో తెలియదని సింహం దీనంగా వేరే జంతువులతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వేరే జంతువులు కూడా అయ్యో మన రాజుగారు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, అటువైపు వెళ్ళినప్పుడు కలిసేసి వద్దామని అనుకుంటాయి. అని అటు గృహ వైపు వెళ్ళినప్పుడు రాజును పలకరించడం కోసం గృహ లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ రోజుకు ఒక జంతువు అలా వెళ్తూ ఉంటుంది, కానీ వెళ్ళడమే తప్ప బయటికి రావడం అనేది ఉండదు. ఇది ఒక నక్క అబ్జర్వ్ చేస్తుంది. గృహ బయట నుంచి అడుగులు లోపలికే ఉన్నాయి కానీ బయటికి లేవు అనే విషయం. అప్పుడు ఆ నక్క ఆ గృహ వైపుకు వెళ్ళడం కానీ ఆ రాజుగారిని చూడడం కానీ చేయదన్నమాట. అలా దూరంగానే ఉంటుంది. అప్పుడు వేరే జంతువులు అనుకుంటాయి, ఇది ఏం నక్కనో ఏంటో, మన రాజుగారిని చూడడానికి కూడా వెళ్ళట్లేదు, ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, అసలు ఇదేంటి అని దాని గురించి చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. ఆ నక్క కూడా అవి ఏమీ పట్టించుకోదు. అలా వేరే యానిమల్స్ అన్నీ చనిపోతాయి. లాస్ట్కి ఒక నక్క మాత్రమే బ్రతికుంటుంది. ఈ కథ వల్ల మీకు అర్థమైన నీతి ఏంటి అంటే, ఎవరు మీ గురించి ఎన్ని మాట్లాడినా పట్టించుకోవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యండి.